హలో ఫ్రెండ్స్, మీకు మీ జీవితంలో జరుగుతున్నవి అన్నీ మీరు అనుకున్నవే. ఇది ఎప్పుడైనా గమనించారా? మీరు అనుకోకుండా మీ జీవితంలో ఏదీ జరగటం లేదు. కాకపోతే జరిగినది మీరు అనుకున్నారు అన్న విషయం మీకు తెలియదు. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నా పేరు అబ్దుల్ ఖుద్దూస్, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని, మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. త్వరలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన వివరాలు గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? మీ జీవితంలో జరిగే విషయాలు అన్నీ మీరు అనుకుంటేనే జరుగుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జరిగే ప్రతి విషయం మీరు అనుకున్నదే. ఒకసారి జరిగిన వాటిని తలుచుకోండి. మీరు ఎలా ఎప్పుడు అనుకున్నారో తెలుస్తుంది. ఉదయం పక్క మీద నుండి లేచారు అంటే మీరు లేవాలనుకున్నారు కాబట్టే లేచారు, లేదా ఇంకొంచెం సేపు పడుకునేవారు. బ్రష్ చేయాలనుకున్నారు కాబట్టి బ్రష్ చేశారు. టిఫిన్ చేయాలనుకున్నారు కాబట్టి టిఫిన్ చేశారు. వద్దనుకుంటే చేయరు కదా. అంటే రోజువారీ దినచర్యలో మనం అనుకుంటున్నాము అని తెలియకుండానే ప్రతిదీ మనం చేసుకుని పోతున్నాము. ఏది చేయాలన్నా మైండ్ కమాండ్ ఇవ్వటం వల్లే అది మనం చేయగలుగుతున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఎరుకతో మన మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసి మనకు కావలసింది పొందవచ్చు. కొన్ని లక్ష్యాలను గుర్తించి వాటిని సాధించవచ్చు. ఉదాహరణకు, ఒక బాణాన్ని లక్ష్యం ఉన్న బోర్డుపైకి విసరవచ్చు. అది ఎక్కడో ఒక చోట తగులుతుంది. బాణం విసరాలి అనుకున్నాం కాబట్టి మనం బాణం విసిరాము. అదే బాణాన్ని కొంత ప్రాక్టీస్ చేసి లక్ష్యం మీదకు గురిపెడితే లక్ష్యం సాధిస్తాం. అంటే ఇక్కడ కూడా మనం బాణం విసరాలి అనుకున్నాం, కానీ ఇక్కడ మనం ఎరుకతో ఒక లక్ష్యం గుర్తించాము, దానికోసం ప్రాక్టీస్ చేశాము, కాబట్టి లక్ష్యం సాధించగలిగాము. మీరు మీ మీద దృష్టి పెట్టండి. మీకు ఏమి కావాలో లక్ష్యం ఏర్పరచుకోండి. దానిని సాధించడానికి లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, హోపోనోపోనో, ఈఎఫ్టీ, గ్రాటిట్యూడ్, మిర్రర్ టెక్నిక్, వాటర్ టెక్నిక్, ఇలా చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిని చేయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ ఇన్నర్ చైల్డ్ను రీప్రోగ్రామింగ్ ద్వారా మీ లక్ష్యాలను సాధించవచ్చు. మీ సబ్కాన్షియస్ మైండ్లో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని ఆలోచనలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం నెగిటివ్గా ఉంటాయి. వాటి స్థానంలో లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ద్వారా పాత ఆలోచనల స్థానంలో పాజిటివ్ ఆలోచనలు ఇన్స్టాల్ చేయాలి. ఇన్నర్ చైల్డ్కు మంచి చెడులు తెలియదు. చిన్న బేబీ లాంటిది. దానికి మనం ఏది చెబితే దానిని నమ్ముతుంది. మనకు కావలసిన దానిని పాజిటివ్ రూపంలో మన ఇన్నర్ చైల్డ్కి అంటే సబ్కాన్షియస్ మైండ్కి చెప్పాలి. అప్పుడు అది దానిని నమ్ముతుంది. మన కోరిక ఊరికే చెప్తే సరిపోదు. అది మనకు కావాలని బలంగా నమ్ముతూ మనం దానిని పొందినట్టు ఫీల్ అవుతూ చెప్పాలి. ఇక్కడ ఫీలింగ్ అనేది చాలా ముఖ్యం. అప్పుడే దానిని మన సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఆ ఫీలింగ్కి సంబంధించిన తరంగాలను విశ్వంలోకి పంపుతుంది. ఆ తరంగాలు లక్ష్యానికి సంబంధించిన అవకాశాలను మన ముందుకు తీసుకువస్తాయి. మనం మన మైండ్ని రీప్రోగ్రామింగ్ ద్వారా ఏ రంగంలోనైనా అంటే ఫైనాన్షియల్గా కానీ,
రిలేషన్ పరంగా కానీ వృత్తి వ్యాపారాలలో కానీ ఇలా ఏ రంగంలోనైనా మనం బాధపడుతుంటే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ని ఉపయోగించి విజయం సాధించవచ్చు. కాకపోతే మనకు మన మీద, మన లక్ష్యం మీద, మన విధానం మీద పూర్తిగా నమ్మకం ఉండాలి. నమ్మకం ఏమాత్రం సన్నగిల్లినా ఇన్నర్ చైల్డ్ నమ్మదు. మీ మైండ్లో ఏదైనా బలమైన ముద్ర పడితే అది జరిగి తీరుతుంది. అదే మైండ్ యొక్క శక్తి. మనం ఎఫర్మేషన్స్ చెప్పడం, విజువలైజేషన్ చేయడం, కృతజ్ఞతాభావంతో ఉండటం లాంటి వాటిని వివరంగా తెలుసుకుని వాటిని పాటించటం వల్ల మనం జీవిత లక్ష్యాలను సాధించి విజేతలము కాగలము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.